నందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు భారతరత్న జననాయక్ స్వర్గీయ కర్పూర ఠాగూర్ 102వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురాం ముదిరాజ్, వేలూరు రంగారావు, నలుబోలు బాలరామయ్య నాయుడు, వినుకొండ వెంకటేశ్వర్లు, దద్దోలు రమణయ్య గౌడ్, గాలి రఘురామనాయుడు, తిరుపతి శేఖర్, పాబోలు సత్యం, టి సురేష్, వింజం రామనాయుడు, దాసరి అనంతరామారావు, సేగు రమేష్, భాగవతుల విజయ రాఘవేంద్ర, జీవి కృష్ణయ్య తదితరులు పాల్గొని ఘనంగా కర్పూరి ఠాగూర్ పటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం కనకట్ల రఘురాం ముదిరాజ్, వేలూరు రంగారావు మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు భారతరత్న జననాయక్ స్వర్గీయ కర్పూరి ఠాగూర్ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన 102వ జయంతి ఈరోజు. బీహార్ రాష్ట్రంలో జమీందారుల పరిపాలనా వ్యవస్థలో ఉన్నప్పుడు సామాన్య మధ్యతరగతి కుటుంబం వెనుకబడిన కులంలో అతి తక్కువ కులమైన నాయి బ్రాహ్మణ కులం నుంచి అంచెలంచెలుగా ఎదిగి 35 సంవత్సరాల శాసనసభ్యుడిగా 2 దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ కర్పూరి ఠాగూర్ గారు. ఆయన ఆ బీహార్ రాష్ట్రంలో ఉన్న దళితుల్ని, వెనుకబడిన కులస్తుల్ని అటు రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకోబోవాలనే ఆలోచనతో ఆయన తను ఏ విధంగా అయినా కూడా వారి అభివృద్ధికి పాటుపడ్డాడే కానీ ఆయన కుటుంబాన్ని అభివృద్ధికి ఏనాడు కూడా పాటుపడిన వ్యక్తి కాదు. ఆ రాష్ట్రంలో అనేక మంది యోధులు ఉన్నప్పటికీ వారిని ఢీకొంటి ఒక పరిపాలనా దక్షుడుగా ముందుకు నడిచి దళితులు, వెనుకబడిన కులస్తుల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి స్వర్గీయ కర్పూరి ఠాగూర్ గారు. ఆయన చేసిన ఆ రోజు బీహార్ రాష్ట్రంలో చేసిన పరిపాలన ఈరోజు ముఖ్యమంత్రులుగా పనిచేసిన లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, శరద్ పవార్ కానీ, అదేవిధంగా ఇప్పుడున్న నితీష్ కుమార్ కానీ మాకు గురువు లాంటి వారు కర్పూరి ఠాగూర్ అని చెప్పుకుంటున్నారని అంటే ఆయన చేసిన త్యాగాలు మనం మరువకూడదని ఈ భారతదేశ ప్రజలని సందర్భంగా నేను మనవి చేస్తూ, అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ రాష్ట్రంలో, అటువంటి మంచి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన కూడా సాధారణ పరిపాలన, సాధారణ సామాన్యుడిగా జీవించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశంలో పరిపాలన సజావుగా సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి కర్పూరి ఠాగూర్కి భారతరత్న అవార్డు ఇచ్చిన ఈ దేశ ప్రభుత్వానికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ మహోన్నతమైన వ్యక్తికి కర్పూరి ఠాగూర్కి ఆయన ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా కర్పూరి ఠాగూర్ నిలిచిపోతారని సందర్భంగా నేను తెలియజేస్తూ, కర్పూరి ఠాగూర్కి ఘనంగా దివ్యంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, ఎక్స్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ని ఈరోజు జననాయక్ కర్పూరి ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏసీ స్టేడియంలో అన్ని వాకర్స్ అసోసియేషన్ కలిపి ఆయనకి ఘనమైన నివాళులను అర్పించడం జరిగింది. ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే చాలా బాధాకరమైన విషయం. అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ సమాజంలో ఉంటారా అనిపిస్తుంది. ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన బంగ్లాని కానీ, ప్రభుత్వం ఇచ్చిన కారును కానీ వాడుకోకుండా కేవలం సైకిల్లోనే అసెంబ్లీకి పోవడం కానీ, ప్రజల్లో తిరగడం కానీ అన్ని సైకిళ్ళే తిరిగేవాడు. అదేవిధంగా ఆయన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఆమె ఒక పూరింట్లో ఉంటూ ఆమె కట్ల పొయ్యి మీదే ఆమె టీ, కాఫీ చేసి అతిథులందరికీ ఇచ్చేవాడు. అటువంటి దుర్భరమైన జీవితం అదే పదవుల్లో ఉన్నప్పటికీ అటువంటి జీవితం గడిపిన మహత్తర వ్యక్తి కర్పూరి ఠాగూర్ గారు. ఆయన్ని ప్రజల్లో నిత్యంగా ఉంటూ ప్రజలకు కావాల్సిన సమస్యలు తీరుస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన జననాయక్ అని పిలిచేవారు ఆ రోజుల్లో. ఆయన 1924వ సంవత్సరం జన్మించి 1988వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. ఆయన మొట్టమొదటిగా పేద బడుగు బలహీన వర్గాలకి చదువులో ముందుంటే
అదేవిధంగా ఆర్థికంగా ముందుంటే వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలు అధిరోధిస్తారనే సంకల్పంతో మొట్టమొదటిగా దేశంలోనే 23% రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి మహోన్నత వ్యక్తి కర్పూరి ట్యాగూర్ గారు. అదేవిధంగా స్త్రీలు కూడా విద్య అభ్యసించి అదేవిధంగా వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే ఆ కుటుంబం బాగుంటుందని 3% రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి కర్పూరి ట్యాగూర్ గారు. పేద బడుగు బలహీన వర్గాలే కాకుండా అణగారిన వర్గాలు అగ్రవర్ణాలు కూడా బాగుండాలని, వాళ్ళు కూడా చాలామంది పేదవారు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి కర్పూరి ట్యాగూర్ గారు. అటువంటి మహోన్నత వ్యక్తికి ఇండియా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ భారతరత్న అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని భారత జనతా పార్టీ కార్యాలయాల్లో కూడా ఆయన గురించి ఘనంగా నివాళులు అర్పించమని కూడా నేషనల్ లెవెల్లో ఈరోజు తీర్మానం కూడా చేయడం జరిగింది. అటువంటి మహోన్నత వ్యక్తి మన భారతదేశంలో ఉండడం, బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడానికి గొప్ప వ్యక్తి. ఈరోజు చిన్న పదవులు ఉంటేనే గర్వంగా ఫీల్ అయ్యే ఈ రోజుల్లో అటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎటువంటి గర్వాన్ని పోకుండా సైకిల్ యాత్ర చేసిన మహాన్ వ్యక్తికి ఈరోజు ఘనమైన నివాళులు ఈరోజు అసోసియేషన్ నాయకులందరూ కూడా ఇచ్చిన దానికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.